దేవాది దేవుడు యాకోబుని అంటున్నాడు. రాత్రి ఇదే వర్తమానంతో మాట్లాడుతూ యాకోబు ఒక స్థలముకు వచ్చి పడుకున్నప్పుడు వచ్చిన దర్శనములో ఇచ్చిన మాటది. రాత్రి మనం విన్నాం కదండి, నిచ్చిన దర్శనములో యాకోబుకి కనిపించింది. ఆ దర్శనాన్ని చూసి లేచి ఇది దేవుని స్థలమే అనుకున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడిన మాట, ఆ నిచ్చెన నుండి చూసి దర్శనము ద్వారా మాట్లాడిన మాట యాకోబుతో ఏమన్నాడో తెలుసా? భయపడొద్దు, ఏ స్థలము నుండి నువ్వు వెళుతున్నావు మళ్ళీ అదే స్థలముకు నువ్వు తిరిగి వచ్చే వరకు నేను నీకు తోడుగా ఉంటానన్నాడా? ఉన్నానన్నాడా? నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి నేను వదిలేస్తాను, విడిచిపెడతాను అనలే. నువ్వు ఎక్కడి నుంచి అయితే తిరిగి వెళుతున్నావో మళ్ళీ ఆ స్థలముకు నువ్వు వచ్చే వరకు నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. ఏమండి, మనము ఏ స్థలము నుండి ప్రయాణము చేయబడ్డామో ఆ స్థలముకు దేవుడు ప్రణాళికలో ఉండగలిగినప్పుడు దేవుడు యాకోబుని విడిచిపెట్టుకుని అదే స్థలానికి మళ్ళీ యాకోబును నడిపించాడు. ఇచ్చిన మాటను యాకోబు జీవితంలో దేవుడు నెరవేర్చాడండి. ఏమి నెరవేర్చాడు? ఇచ్చిన మాటను దేవుడు వారి జీవితంలో నెరవేర్చాడు. యాకోబుకి ఇచ్చిన మాట చొప్పున ఏ స్థలము నుండి తిరిగి ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు ఆ స్థలముకు వచ్చే వరకు 20 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాల వరకు యాకోబుకు దేవుడు తోడుగానే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమండి, మరి నువ్వు ఎక్కడున్నా, ఎలాగున్నా, ఎక్కడికి వెళ్ళిపోయినా, ఏ స్థలంలోనికి వెళ్ళిపోయినా దేవుడు ప్రణాళికలో ఉన్న ఒక కుటుంబాన్ని దేవుడు మాతో ఎప్పుడు విడిచిపెట్టడు. హల్లెలూయా. విడిచిపెట్టడండి. ఎందుకంటే అది దేవుడి ప్రణాళికలో ఉన్న కుటుంబం, దేవుడి సిద్ధపాటులో ఉన్న కుటుంబం, దేవుడు వాగ్దానం కలిగిన కుటుంబం కాబట్టి నశించిపోతుంటే దేవుడు చూస్తుండడు, పాడైపోతుంటే దేవుడు చూస్తుండడు. పాడైపోతా ఉంటే దేవుడు నాకెందుకని అనుకోడండి. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు, ఇక్కడ నువ్వు వెళ్ళే స్థలము నుండి మళ్ళీ తిరిగి నా స్థలముకు వచ్చే వరకు నిన్ను నీకు తోడుగా ఉంటాను కాబట్టి భయపడదు. స్తోత్రం చెప్పాలన్నా. హల్లెలూయా. నీ కుటుంబంలో ఎలాంటి భయం ఉందో, ఎలాంటి ఆందోళన ఉందో, ఎలాంటి అలజడి ఉందో, ఎలాంటి వ్యతిరేకత ఉందో తెలియదు, కానీ దేవుడు అంటున్న మాట ఈ రోజు నీకు వాగ్దానము, భయపడొద్దు అంతే. స్తోత్రం చెప్పు. నువ్వు భయపడొద్దు. మరలా ఇవన్నీ నీకు తిరిగి వచ్చినట్లుగా కోల్పోయిన స్థలానికి మరలా నిన్ను నేను యాకోబుకు తోడుగానే ఉన్నాడండి. స్తోత్రం అండి. ఒక మనిషికి దేవుడు తోడుగా లేకపోతే మన జీవితంలో ఏది సాధించలేమండి, ఏమీ చేయలేం. దేవుడు తోడుగా మనందరికీ ఉండాలి. ఎందుకంటే మనము సామాన్యులు కాదు. దేవుడికి స్తోత్రం. నీవు సామాన్యుడు కాదండి, నువ్వు బలవంతుడివి, బలార్జుడివి అని దేవుడు నేను తయారు చేసిన మనుషువు కాబట్టి నిన్ను ఊరికినే వదిలేడు దేవుడు. ఒక సామాన్యముగా నువ్వు జీవిస్తానికి నా దేవుడు ఒప్పుకోడు. ఆయన ప్రణాళికలో ఉన్న కుటుంబం చాలా అద్భుతంగా ఉండాలని దేవుడు ఆశపడతాడు. దేవుడు ఆ కుటుంబమును దీవెనకరంగా ఉండాలని దేవుడు అనుకుంటాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనకు మార్గం ఆ ప్రణాళికలో ఉన్నాం కాబట్టి విడిచిపెట్టడు. నీ పాదములు త్రొట్టులు వెళ్ళిపోతా ఉంటే చూస్తూ అంటే ఊరుకోడు. చూడండి, మాట చూపుతా. ఈ సమయాలు తన భక్తుల పాదములు త్రొట్టులెళ్ళకుండా ఆయన వారిని ఒక్కసారి ఆయన వారిని కాపాడును అని చెప్పండి. అందరూ కూడా కాపాడును. హల్లెలూయా. ఎవరి పాదములు తొట్టిల్లండి? ఎవరు భక్తులండి? ఆయన యందు భక్తులుగా అంటే ఆయన యందు జీవిస్తున్న వారి పాదములు త్రొట్టులు వెళ్ళిపోతా ఉంటే ఆయన చూస్తూ ఉండడంట. హల్లెలూయా. ఆయన జారిపోతుంటే చూస్తూ ఉండడంట, పడిపోతుంటే చూస్తూ ఉండడంట. వారి పాదములు త్రొట్టులు వెళ్ళిపోతా ఉంటే ఆయన చూస్తూ ఉండడు. మరొకసారి చదవమ్మా, మరొకసారి. త్రొట్టులెళ్ళకుండా ఆయన వారిని కాపాడునంతే. హల్లెలూయా. ఎవరు కాపాడుతారు? దేవుడు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువే నీ జీవితమును కాపాడటానికి ఆయన పాదాలు నువ్వు త్రొట్టి వెళ్ళిపోతుంటే చూస్తూ ఆయన ఊరుకోక నిన్నేం చేస్తాడంట? కాపాడుకుంటూ వస్తాడని వాక్యం అంటుంది. హల్లెలూయా. ఏమండి, మనల్ని కాపాడువాడు ఒకడు ఉన్నాడు. ఆయన కునకుడు నిద్రపోడని వాక్యం అంటుంది. ఏమంటుంది? ఆయన కునుకువాడు కాదు, ఇశ్రాయేలు కాపాడువాడు కునకుడు నిద్రపోడని వాక్యము సెలవిస్తా ఉంది. అంటే నిన్ను నన్ను చూస్తూ నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు రెస్ట్ తీసుకునేవాడు, పడుకుండేవాడు, నాకెందుకు అనుకునేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళ పాదములు తొట్టిలు వెళ్ళిపోతా ఉంటే చూస్తూ ఆయన ఊరుకునేవాడు కాదు. ఆయన పడిపోతా ఉంటే చూస్తూ
ఊరుకునేవాడు కాదు. నాకెందుకులే, ఈ కుటుంబం నాకెందుకులే, వీరు నాకెందుకులే, ఇంకా శ్రేష్టమైన వాడిని చూసుకుంటానులే అని మనుషులు అనుకున్న దేవుడు అనుకోడు. ఎందుకంటే దేవుడికి మనలను అనుకుంటాడు, మనల్ని శ్రేష్ఠులుగా దేవుడు చేయాలని అనుకుంటున్నాడు. ఒకవేళ మనము ఫలింపలేని వారమైనా, మన జీవితాల్లో శ్రేష్టత లేని వారమైనా, మనము ఆయన దగ్గరికి వస్తే మనల్ని శ్రేష్ఠులుగానే దేవుడు తయారు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎలా తయారు చేస్తాడమ్మా? మనల్ని శ్రేష్ఠులుగానే తయారు చేస్తాడు. మనలను నీతిమంతులుగానే తయారు చేస్తాడు, యథార్థవంతులుగానే తయారు చేస్తాడు. అలా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను ఆశపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా భయపడకు, నేను నీకు తోడుగా ఉండి ఏ స్థలములోనికి వెళ్ళినా తిరిగి నేను తీసుకుని వస్తాను అన్నాడు. హల్లెలూయా. వాడిని జారిపోతే చూస్తా ఉన్నాడు, నీకు సలహాని ఇస్తాడు, సమయాన్ని ఇస్తాడు, నిన్ను కాపాడుకుంటూ నిన్ను స్థిరపరచుతాడికి ఆయన ప్రయత్నములు నీ జీవితంలో చేస్తూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం. విడిచిపెట్టాడు, పోతా ఉంటే ఊరుకోడు. ఆయన వద్దయా నాకు నీ సహాయం లేదని సరే ఊరుకోడు, ఆయన సహాయం నీకు అందిస్తూనే ఉంటాడు. ఎలాంటి శత్రువు నీ మీదకి వచ్చినా నా సహాయం ఉంటుంది. ఎలాంటి వారు నీ మీదకి వెళ్ళిపోయారు. పేదరికంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోరు, బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఎక్కడున్నా నిన్ను నన్ను పట్టించుకుని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరంటారు చెప్పలే? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడండి. హల్లెలూయా. నువ్వు బాధలో ఉన్నా నేనున్నాను అన్నాడు, శ్రమలో ఉన్నా నేనున్నాను అన్నాడు, నువ్వు తొట్టి వెళ్ళిపోతుంటే చూస్తూ ఉన్నాను అన్నాడు, నీకు భయపడకుండా ముందుకు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడంటే ఆమె. నువ్వు శ్రమలోకి వెళ్ళిపోయినా నీతో వచ్చేస్తాడు. ఆ శ్రమలో నుంచి తప్పించడానికి, నువ్వు బాధలో వెళ్ళిపోయినా నీతో వచ్చేస్తాడైనా ఆ బాధ నుంచి నిన్ను తప్పించడానికి. అయ్యో బాధలోకి వెళుతుంది కదా, శ్రమలోకి వెళుతుంది కదా, కష్టాల్లోకి వెళుతుంది కదా, నేను దూరంగా ఉండాలని మనుషులు అనుకుంటారు, కానీ దేవుడు మాత్రం అలా ఎప్పుడు అనుకోడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అన్నాడు అలా అనుకునేవాడు కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో పాటు కూడా వస్తున్నాడు. నీ భూమి మీదకి నేను వచ్చావు, ఆయన వచ్చాడు నీ కోసం. పాపంలోకి వెళ్ళాం, వచ్చాడు నీ పాపం దగ్గరికి, తీసుకున్నాడు నీ పాపాన్ని. ఆయన నిన్ను మాత్రం విడిచిపెట్టలేదు, పాపంలో విడిచిపెట్టలేదు, పాపం లేనప్పుడు విడిచిపెట్టలేదు, ఏమంటే ఎప్పుడు విడిచిపెట్టలేదు దేవుడు. ఎందుకంటే దేవునికి మనం అంటే అంత ఇష్టమైన వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు నన్ను అంత ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు నశించిపోతూ ఉంటాడు, మనం నశించిపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు, ఆయన నీ పట్ల జాలు చూపుతాడు, కరుణ చూపుతాడు, నీకు సమాధానకరంగా నిలబడతాడు. నేను ఉన్నానని భుజము తట్టి నడిపిస్తాడు. హల్లెలూయా. అంటే ఏం చేస్తాడు? భుజం తట్టి మనలను నడిపిస్తాడు. భయపడక ఏ విషయంలోనే ముందుకు ఆయన ఉంటాడు, నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. అంతే. స్తోత్రం. కానీ మనుషులైతే ముందుకు వస్తారు, శ్రమ వచ్చినప్పుడు వెనక్కి ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అంటే లోకంలో మాట అంటారు, బెల్లం ఉన్న దగ్గరికి ఏమొస్తాయి, ఎందుకు వస్తాయి? అక్కడ తినడానికి వాటికి ఆహారం ఉంది. ఆహారం అయిపోయే వరకు, ఆ బెల్లం తరిగిపోయే వరకు ఆ చీమలు వస్తూనే ఉంటాయి. అది తరిగిపోయినట్టు ఆ ప్లేస్కి సీమ వచ్చే పని లేదు. దానికి ఉందమ్మా, అక్కడికి రావాల్సిన పని లేదు. మరి ఎక్కడుందో ఆహారం చూసుకుంటాయి. కానీ మనుషులు అలాగే చేస్తారు, కానీ దేవుడు అలాగా చేయడు. మనకి ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుడు నీతో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. ఆమె హల్లెలూయా. ఖచ్చితంగా నీతో ఉంటాడు, ఓదారుతాడు. మనకు తెలియదు, ఓదార్పునిస్తాడు, తెలియదు, గ్రహించడం, మాట్లాడతాడు, గ్రహించడం, తెలుసుకోలేము. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు నీతో మాట్లాడతాడు దేవుడు. కానీ కొంతమంది గ్రహించగలరమని, కొంతమంది దానిని గ్రహించుకోలేక, అయ్యా గ్రహించలేకపోతున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు. అలా ఎన్నో రాత్రులు నేను దేవుని ప్రశ్నించానండి. ఎన్నో రాత్రులు నాకు సమాధానం లేనప్పుడు, నువ్వు నాతో మాట్లాడట్లేదు ప్రభా. ఎన్నో రోజులు మాట్లాడేవాడు, నేను గ్రహించలేకపోయేవాడిని. ఎక్కడో రెండో మాట ద్వారా మాట్లాడుతుండోడు, ఎవరొకరు వచ్చి మాట్లాడుతుండోరు. నిజంగా ఇంకో విషయం తెలుసా? అన్యజనుల ద్వారా అక్కడ నీతో నాతో కూడా మాట్లాడతాడంటే దేవునికి స్తోత్రం. వారిని కూడా అవసరమైతే వాడుకుంటాడు. నీ దేవుడు గడ్డి పరకను కూడా వాడుకుంటాడు నీ నిమిత్తం. హల్లెలూయా. దేనినైనా వాడుకుంటాడు, నిన్ను మాత్రం విడిచిపెట్టడంతే. అవసరమైతే నీ కొరకు దేనినైనా వాడగలడు, కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా నిన్ను మాత్రం వదలడు. భయపడకు, తిరిగి ఇక్కడికి వచ్చే వరకు నేను నీకు తోడుగా ఉంటానంటే ఆమె చెప్పండి. భయపడద్దు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఇక్కడికి వచ్చే వరకు నేను వదిలిపెట్టను అంటాడంతే. భయపడకు, నీ పేదరికం పోయే వరకు నేను నీకు తోడుగా ఉంటాను అంటాడంతే. భయపడకు, నీ ఆరోగ్యం పోయే వరకు నేను నీకు తోడుగా ఉంటాను అంటాడంతే. భయపడొద్దు, నీకు గర్భఫలం వచ్చే వరకు నీకు తోడుగా ఉంటాను
అంటాడు అంతే. హల్లెలూయా. ఏ సమస్య నీ మీదకి వచ్చిన అంటాడు, ఆ సమస్య పోయే వరకు నేను నీతో ఉంటానంతే. ఆమె చెప్పండి. సమస్య ఉన్నప్పుడు మనుషులు పోతే, సమస్య ఉన్నా సమస్య లేకపోయినా నువ్వు అంగీకరించిన దేవుడు మాత్రం నీతోనే ఉంటాడు అన్న వారందరూ చప్పట్లు కొట్టేసి నామని మైపరచుకోండి. హల్లెలూయా. సమస్య ఉన్నా సమస్య లేకపోయినా కానీ ఆయన మాత్రం మనతోనే ఉంటాడు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళి పోడండి. హల్లెలూయా. విడిచిపెట్టు నిన్ను వదిలేయైనా ఎక్కడైనా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, ఆ స్థలం నీతో పాటు ఆయన ఉంటాడు. నమ్మాలి మనం ఏంటి, విశ్వాసం ఉంచాలి. ఆ రాత్రి నేను రాత్రి అన్నా కదా, ఆ రాత్రి భయంతో పడుకున్నాడు. ఆ స్థలంలో యాకోబు భయంతో పడుకున్నాడు. ఎందుకని? ఇంటిని వదిలేసి వచ్చాడండి. చీకటిలో ఉన్నాడు. అక్కడ ఏముందో తెలియట్లేదు. ఆ చీకటిలో ఏమొస్తున్నాయో తెలియట్లేదు. భయంతో పడుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక యాకోబు పట్ల ఉంది కాబట్టి అక్కడికి వచ్చాడండి. ఉంది కాబట్టి యాకోబుకు దేవుడు కనిపించి అంటున్నాడు, నువ్వు మళ్ళా తిరిగి దేశాన్ని నువ్వు ఎక్కడికైతే వెళుతున్నావు, మళ్ళీ తిరిగి నువ్వు ఇక్కడికి వచ్చే వరకు నేను నీకు తోడుగానే ఉంటాను. యాకోబు, ఈరోజు అదే మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీవు అనుకో, నేనే యాకోబునైతే ప్రభా, నీవు కూడా నాకు యాకోబుకు తోడుగా ఉండినట్లు నీవు నాకు తోడుగా ఉండని చెప్పాలి. మీరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, యాకోబుకి ఎలాగైతే నువ్వు తోడుగా ఉన్నావు, ఆయన 20 సంవత్సరాలు తన శ్రమ జీవితంలో ఎలాగ తోడుగా ఉన్నావు, అలాగే నాకు కూడా ఈ లోకంలో పడ్డ శ్రమైన, బాధైన, ఆనందమైన, సంతోషమైన ఏదైనా నువ్వు నాతో ఉండు ప్రభా అని నువ్వు అనగలిగితే ఆయన యాకోబుకు తోడై ఉండునట్లుగా నీతో కూడా దేవుడు తోడుగా. మనం ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టడు. పడిపోతుంటే అస్సలు కాదు అంటున్నాడు. నిన్ను కాపాడేవాడు యెహోవా. దేవుడికి స్తోత్రం. చదువు కింద ఎక్కడమ్మా? నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఏమండి, పగలు ఏం తగలదంట? ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు. కానీ ఏ అపాయము రాకుండా ఉండటానికి ఈయనేమంటున్నాడు ఇక్కడ? చివరి మాట ఏమన్నాడు అక్కడ? ఎవరు కాపాడతారంట? ఏమండి, ఎండ దెబ్బ తగలకుండా కాపాడగాడు, మంచు దెబ్బ తగలకుండా కాపాడగాడు, అనారోగ్యం రాకుండా కాపాడగాడు, లేమిని దగ్గరికి రాకుండా కాపాడగాడు, సమస్యలు ఉంటే రాకుండా కాపాడగలడు, వ్యాధితో శోధింపబడుతున్న నీ దగ్గరికి రాకుండా కాపాడగలడు, ఏ పరిస్థితి దగ్గర నీ దగ్గరికి వస్తుందో దాన్ని రాకుండా ఆయన కాపాడగలడు. అంటే కాపాడటం అంటే ఒక పెద్ద ఇంటిని కట్టుకున్నాం అనుకోండి, దానికి కాపలా ఎవరిని పెట్టుకుంటాం? వాచ్మెన్ పెట్టుకుంటారు. ఏమో వాచ్మెన్ ఉంటాడా? ఆ ఇల్లు అంతటిని కాపాడటానికి వాచ్మెన్ అంటాడు. అంటే ఇప్పుడు నువ్వు అనుకుంటున్నమాట, ఇప్పుడు నాకు అది చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే, నీకు నాకు ఇప్పుడు ఆయన కాపలాగా ఉన్నాడండి. దేవుడికి స్తోత్రం. నీ కుటుంబానికి కాపలాగా ఉన్నాడు, నీ భర్తకి కాపలాగా ఉన్నాడు, భార్య కాపలాగా ఉన్నాడు, బిడ్డలకి కాపలాగా ఉన్నాడు. ఆయన నీకు నాకు కాపలాగా అయ్యడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు అంతే. నిన్ను కాపాడుతాడు. ఎక్కడికి వెళ్ళినా కాపాడుతాడు, ఏ స్థలంలోకి వెళ్ళినా కాపాడుతాడు, ఏ పరిస్థితిలో ఉన్నా కాపాడుతాడు అన్న వాక్యము చదివిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కాపాడువాడు ఎవరండి? రాయకూడదు. ఆయన మాత్రమే నిన్ను కాపాడగలడు. ఏ సమస్య నీ దగ్గరికి వచ్చినా కాపాడడానికి ఆయన కూడా వస్తున్నాడండి. ఎలాంటి పరిస్థితి నీ దగ్గరికి వచ్చినా పరిస్థితి నుంచి విడిపించడానికి ఆయన నీ సమీపంలో ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే గుర్తించలేకపోతున్నాం. కాబట్టి అయ్యా నీ సహాయము వెతుకుతున్నాం, అందించు. నీ సహాయమును వెతుకుతున్న ప్రభా కనిపించు అని ఒక్కసారి అంటే ఆ సహాయం నీకు సమృద్ధిగా అందుతుందా? హల్లెలూయా. బ్రహ్మా మళ్ళా తిరిగి నా ఇంటికి పోయే వరకు నువ్వు నాకు తోడుగా ఉంటావా? ఆయన అంటున్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను. ఆమె ఇచ్చిన మాట నెరవేర్చే వరకు, అంటే 20 సంవత్సరములు తన జీవితంలో వచ్చిన ప్రతి శ్రమ నుండి దేవుడు యాకోబుని కాపాడాడు. ఆయనకు వచ్చిన ప్రతి శ్రమ నుండి కాపాడాడు, ఇబ్బందుల నుండి కాపాడాడు. మరి అందుకనే రాత్రి అంతా కూడా కంటి మీద కునికి లేని జీవితాన్ని యాకోబు జీవించిన దేవుడే కాపాడాడు. మనలను అనేక మార్లు దేవుడు కాపాడుతున్నాడు. నా జీవితంలో దేవుడు ఎన్నోసార్లు కాపాడాడు, ఎన్నోసార్లు నన్ను ఆదరించాడు, ఎన్నోసార్లు నన్ను బలహీనుడిగా ఉన్నవాడిని
మనల్ని కూడా ఆయన బలపరిచాడు. ఎందుకంటే బలహీనతలో ఉన్న మనలను బలపరిచేవాడు కూడా ఆయనే. ఎందుకంటే మన ఆలోచన విధానము, మనం చేసే క్రియల విధానము ఎలాగుందంటే చెప్పండి, ఏం తీసుకొస్తుంది? మనకి బలహీనతను తీసుకొస్తా ఉంది. ఆ బలహీనత చాలా భయంకరమైన ఆ బలహీనత మన జీవితంలో అనుకుని ఎన్నో కోల్పోతావు ఒక్కొక్కసారి. ఆ బలహీనత మనిషి బలవంతుడిగా ఉన్నంత వరకు, మనిషి బలముగా ఉన్నంత వరకు, శరీరములో ఆరోగ్యం ఉన్నంత వరకు, కుటుంబంలో సపోర్ట్ ఉన్నంత వరకు మనిషి బాగానే ఉంటాడు. ఇవన్నీ కోల్పోయిన తర్వాత ఒక మనిషి బలహీనుడు అవుతాడు ఖచ్చితంగా. అప్పుడు మనకి ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఇప్పుడు ఎవరు ఉన్నంతసేపు ఏం చేస్తారంటే దేవుడు అవసరం లేదనుకుంటారు. కానీ అంతా అయిపోయిన తర్వాత ఏమంటాం మనం? ప్రభా నువ్వు నాకు కావాలి. ఆయన నీ వృద్ధాప్యంలో కావచ్చు, గర్భఫలములో నువ్వు పిండముగా ఉన్నప్పుడు ఆయనకి నువ్వు కావాలనుకున్నాడు. కానీ మనం ఎప్పుడు అనుకుంటుంటే బలహీనుడిగా మారే అనుకుంటాం నువ్వు నాకు కావాలి. ఆయన ఏమనుకున్నాడంటే గర్భములో పిండముగా రూపింపబడకమును పెరిగి నన్ను ఎరిగి ఉన్నావు అంటారు దావీదు. గర్భములో పిండముగా పడకమునుపు నువ్వు ఆయనకి తెలుసు, ఆయనకి నువ్వు కావాలి. కానీ మనకు ఆయన ఎప్పుడు కావాలి? మనం బలహీనులుగా అయిపోయిన తర్వాత మనకు ఆయన కావాలి. అనారోగ్య పాలైపోయిన తర్వాత కావాలి, సమస్యలో పడిపోయిన తర్వాత కావాలి, వ్యాధితో పడిపోయిన తర్వాత కావాలి, సమస్యలో కుట్టుమిట్టులాడుతున్న సమయంలో ప్రభువాను కావాలి. అప్పుడు వరకు దేవుడు మనల్ని కావాలని మనం అనవలేదండి దేవుడిని. కానీ ఆయన అంటాడు ఎప్పుడు నువ్వు కావాలి ఆయనకి. దేవుడికి స్తోత్రం. నీ వల్ల నా వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందా? ఏ విధమైన ఉపయోగం లేదు. నీ వల్ల ఆయనకి కలిసి వచ్చేది కూడా ఏమీ లేదు. కానీ ఆయన వల్లే మనం చాలా పొందుకుంటామండి. పరలోకాన్ని పొందుకుంటాం, ఆరోగ్యాన్ని పొందుకుంటాం, ఐశ్వర్యమును పొందుకుంటాం, సంతోషమును పొందుకుంటాం, సమాధానమును పొందుకుంటాం, ఈ భూమి మీద ఉన్న సకల ఆశీర్వాదములు పొందుకుంటాం. ఇన్ని పొందుకునే మనము ఆయనకు దూరంగా ఉంటాం. మన వల్ల ఏ ఉపయోగము లేకపోయినా ఆయన మాత్రం నీకు సమీపంగా వచ్చి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన నీకు సమీపంగా వచ్చి ఉన్నాడు. ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, చిందింపబడ్డాడు. అనేక రకమైన వేదనలు ఆయన నీ కొరకు అనుభవించబడ్డాడు. నీ వల్ల ఏ ఉపయోగం లేదు ఆయనకి. కానీ ఆయన వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆయనలో నువ్వు ఎదిగే విధానంలో కానీ, ఆయనలో నువ్వు బ్రతికే విధానంలో కానీ, ప్రతి విషయంలో ఆయన యందు నీవు ఎన్నో పొందుకుంటూ ఈ భూమి మీద ఉండగా. కానీ మనం దేవుడికి ఏమి ఇవ్వలేం. నేను అంటాను, పూర్తిగా దేవుడికి మన హృదయాన్ని ఇవ్వలేకపోతున్నాం. పూర్తిగా ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వలేకపోతున్నావు. కానీ దేవుడు నీకు ఏదడిగితే అది ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు ఏదడుగుతున్నావో, ఏది కోరుతున్నావో, ఏది కావాలంటున్నావో, కావాలవన్నీ కూడా నీకు అందివ్వగలిగిన దేవుడు కదా ఆయన. కానీ ఆయన అడుగుతున్నది ఒక్కటే నేను. ఏమడిగాడు చెప్పండి అమ్మ? ఏమడిగాడు మనల్ని? మన హృదయాన్ని అడిగాడు. దేవుడికి స్తోత్రం. మన హృదయం అడిగాడు అంతే. కానీ మనం చాలా అడుగుతాం. ప్రభుని ఎన్నో కోరుకుంటామా? ఎన్నో కోరుతాం. మోకరించి ప్రార్థించేటప్పుడు అండి, కట్టే వస్త్రం దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, కుటుంబ విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, ఏది నీకు సమస్యగా ఉందో ఆ ప్రతి సమస్య కొరకు దేవుణ్ణి మనము అడగాల్సిందే. ప్రభుని మనం అన్నీ అడగగలం. అడిగినవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. కానీ దేవుడు నిన్ను అడిగేది ఏంటంటే ఒక్కటే మాకు హృదయమును అడిగేది. నీ హృదయమును ప్రభుకు అప్పగిస్తే నువ్వు అడిగిన అన్ని సమృద్ధి వచ్చేస్తాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఏది అడుగుతున్నా వాటన్నిటిని సమృద్ధిగా పొందగలగాలంటే ముందు నీ హృదయమును ప్రభువుకి అప్పగించే. నీ జీవితాలకి ఏముండకూడదు, నీ ఆలోచనలు ఏముండకూడదు, నీ శరీర పరంగా లోక పరంగా కూడా ఏది పని చేయకూడదు. దేవుని ఆలోచన తప్ప, దేవుని క్రియలు తప్ప, దేవుడు నడవమన్నప్పుడు నడవడం తప్ప, దేవుడు నడవమన్నట్టు నడవడం తప్ప, దేవుడు ఉండమన్నట్టు ఉండడం తప్ప, దేవుడిలో బ్రతకడం తప్ప, దేవుడితో జీవించడం తప్ప, దేవుడు చేయబట్టుకుని నడవడం తప్ప ఇంకేమీ లేకుండా బ్రతకగలిగి నువ్వు జీవించగలిగితే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉండి నడవలసిన గమ్యానికి నడిపిస్తాను. దేవుడికి స్తోత్రం. ఎక్కడికి నడవాలి? నువ్వు ఏ స్థలానికి నడవాలి? ఎలాంటి పరిస్థితులు బయటికి రావాలనుకుంటున్నావు? ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం? ఎలాంటి పరిస్థితులు పడిపోయాం? ఆయన నీతో ఉన్నాడు కాబట్టి మళ్ళీ నిలవబడగలిగాం ఈరోజు. దేవుడికి స్తోత్రం. అంతేనా? ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఈరోజు మనం ఇలా నిలవబడగలిగాం. క్రైస్తవ జీవితంలో ఎన్నో మార్లు నీ పాదాలు త్రొట్టిలు వెళ్ళిపోయి ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు. కానీ మనలో దేవుడు అంటున్నాడు, ఆయన భక్తులు పాదములు త్రొట్టిలు వెళ్ళడం.
ఆయన ఆనుకున్నవాడు పడిపోతే చూస్తా ఊరుకోడు. ఆయన పాదముల తొట్టులు వెళ్ళిపోతా ఉంటే నాకెందుకు మనిషి అనుకుంటాడు దేవుడు. చెప్పండి, మనిషి అనుకుంటాడు ఖచ్చితంగా. నాకెందుకులేండి, వాళ్ళు కూడా నాకెందుకు, వారితో నాకెందుకు, నేను హ్యాపీగా ఉన్నాను, నా కుటుంబం హ్యాపీగా ఉంది. అంటే నేను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చేవాడండి? చెప్పండి. నేను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే ఆయన ఈ భూమి మీదకే పరలోకాన్ని రాజ్యాన్ని విడిచి ఈ భూమి మీద దరిద్రుడిగా ఆయన ఎందుకండి బ్రతకటం? ఎందుకు ఒక దరిద్రుడిగా ఆయన బ్రతకాలి? ఎందుకంటే ఆయన నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. ఆయన నువ్వు కావాలనుకున్నావు కాబట్టి అడిగిన ఇస్తున్నాడు. ఆయనను కూడా నువ్వు కావాలనుకుంటే అనుకున్నవన్నీ నువ్వు సాధించగలవు. స్తోత్రం చెప్పండి. అప్పుడు హల్లెలూయా. ఆయనను కూడా మనం కావాలనుకోవాలి. ప్రభువా నువ్వు నాకు కావాలి. లోకంలో ఉన్నంత కొంతమంది చెప్తూ మనం నువ్వు కావాలి, నువ్వు లేకపోతే ఉండలేదు, నువ్వు లేకపోతే చచ్చిపోతాను. మన లోకంలో చాలా మంది అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు లోకంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభా నువ్వు లేకపోతే నా జీవితం లేదు, నువ్వు లేకపోతే నాకు బ్రతకలేదు, నువ్వు లేకపోతే నేను జీవించలేదు. లోకంలో వారు ఎత్తుకెళ్ళేసిన, నీ చుట్టుపక్కల వారు ఎత్తుకెళ్ళేసిన అభిని క్రీస్తులో బ్రతకనివ్వకూడదు. లోకంలో తీసుకురావాలి, పాపలో తీసుకురావాలి, షాపులో తీసుకురావాలని నీ చుట్టూ ఎవరు ఎన్ని ఎత్తుకెళ్ళేస్తున్నా కానీ దేవుడు అంటున్నాడు, నా చేతుల నుంచి ఎవరు నన్ను తీసుకున్నాడు? ఎవరి వల్ల కాదు, నా చేతుల నుంచి. ఎవరి చేతుల నుంచి అండి? దేవుని చేతుల నుంచి నిన్ను నన్ను ఎవరు తీయగలడు? ఎవడి వల్ల కాదంటది. ఎవడు నన్ను నా చేతుల నుంచి నిన్ను తీసుకొనలాడు? ఇప్పుడు ఎక్కడ ఉండాలంటే మనం ఎవరి చేతిలో ఉండాలండి? ఒక దైవజనుడు ఏం చేశాడంటే ఒక ప్రాంతానికి దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. వృద్ధాప్యం వచ్చేసింది ఆయనకి. వెళ్ళగలిగిన స్థితి ఉంది కానీ ఆయన అనుకున్నాడు ఎంత వయసు వచ్చేసింది, ఇంకా ఏం కట్టబడతాము, ఎప్పుడో చిన్నప్పటి నుంచి దేవుడి పని చేస్తాను, దేవుడి పరిచయం చేస్తా ఉన్నాం. అబ్బాయి ఇంకెలా ఇంకా ఎంత వయసు వచ్చేసినా ఇంకా అంత దూరం ఇంత దూరం నడిచి దేవుడి సువార్త ప్రకటించి చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇంక ఈసారి ఎవరన్నా ఒకవేళ వాక్యం చెప్పడానికి పిలుస్తున్నా అండి, ఎవరన్నా ఒకవేళ పిలిచినా ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఇంక రాలేనని చెప్పేస్తాను, నడవలేనని చెప్పేస్తాను, నాకు అనారోగ్యాలు ఉన్నాయని చెప్పేస్తాను అని మనసులో నిర్ణయం తీసుకున్నాడంట. ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకునే సరేలే మొత్తం మీద ఒక వర్తమానం ఒప్పుకున్నాం, చెప్పాలి తప్పదు, వెళ్ళాలి అనేసి ఆ పక్క దగ్గరలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడంటారు, బాబు పక్క ఊర్లో ఒక వాక్యం చెప్పడానికి వెళ్ళాలి, అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాలంటే నేను నడవలేకపోతా ఉన్నాను, కాబట్టి నీకు బండి ఉంది కదా, నీ బండి మీద కొద్ది నన్ను తీసుకెళ్తే అక్కడ వాక్యం చెప్పి మరలా తీసుకొచ్చేది కానీ అంటే ఈ బండి గల ఆయన అన్నారంట, ఏమండి ఉదయం నుంచి రాత్రి ఇప్పుడు వరకు కూడా మా బండికి అంటే మా ఎద్దులకి రెస్ట్ లేకుండా పని చేసేయండి, చాలా కష్టపడ్డాయండి, అవి ఉదయం నుంచి పోరాడి అలసిపోయినాయండి. అప్పుడు మళ్ళీ ఇప్పుడు బాధ పెడుతూ ఉంటే అంత దూరం మళ్ళీ వెళ్ళటం అంటే కాదేమో, అంటే వాటికి చేత కాదేమో, నీరసంగా ఉందంటే ఈయన అన్నారు, ఒక్కసారి అయ్యా ట్రై చేయబోయా అంటే పాపం ఈ పనివాడు ఏం చేశాడంటే ఈ బండి గలాడు సరే వెళ్ళి ఆ బండిని తీసుకొచ్చి ఆ ఎద్దులు రెండు ఇప్పు తీసుకొస్తే అంత నీరసంగా అంత బలహీనంగా ఉన్న ఆ ఎద్దులు రెండు వెంటనే బండిని కాడిని ఎత్తుకున్నాయంటే చాలా నీరసంగా ఉన్నవి. ఉదయం నుంచి కష్టపడి అనక దున్ని ఎంతో బరువు కట్టి ఎంతో భారంతో లాగి కష్టపడి సాయంకాలం అయ్యేసరికి యజమాని ఇంటికి తీసుకొచ్చి దానికి నీళ్లు పెట్టి ఆహారం పెడితే తిని హ్యాపీగా ఈ పూట రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రేపు ఉదయం కష్టపడాలని ఆలోచనతో ఉన్నాయి. కానీ ఆహారం తినకుండానే వీడు ఏం చేశాడంటే మరలా ప్రయాణం పెట్టాడు. అయినా సరే యజమానుడి మాట కాదనకుండా ఏం చేసినాయి వెంటనే కాడెత్తుకుని ఫాస్ట్గా ఎక్కించుకుని బండి తీసుకెళ్తున్నాయి. ఆ రాళ్ళ గోతుల్లోంచి ప్రయాణం చేస్తూ లాగలేక అందులో ఒక ఎద్దు నేలకి కూలిపోయి ప్రాణం విడిచింది. ప్రాణం విడిచిన తర్వాత ఆ యజమానుడు ఎద్దు మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా, అయ్యో ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా ఉన్నావు, నా దగ్గర నమ్మకంగా పనిచేస్తావు, ఎలాంటి సమయంలో వచ్చి పని ఉంది మనం బయటికి వెళ్ళాలని బండి కాడి లేపితే ఎత్తుకున్నాం, ఎంత నమ్మకంగా పనిచేసి ప్రాణాలు పోగొట్టుకోవాలని ఏడుస్తున్నాడంట ఎద్దు మీద పడి. పాస్టర్ గారు అన్నాడంట, ఎద్దుగా అంత ఏడ్చేద్దాం, పోయింది ఎద్దే కదా, మనిషి ఏం కాదు కదా, ఏమన్నా ఇంకొక ఎద్దును కొనుక్కో అన్నాడంట. ఈ బండి గల ఆయన అన్నాడంట, ఏమండి
ఈ ఎద్దు చాలా నమ్మకమైన ఎద్దు అండి. దేవుడికి స్తోత్రం. ఇది చాలా నమ్మకమైన ఎద్దు అండి. ఇది చాలా నమ్మకంగా పనిచేసింది. అది చిన్నప్పటి నుంచి నాకు లోపడింది. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ టైంలో వెళ్ళాలన్నా, ఏ సమయంలో వెళ్ళాలన్నా, ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా రానలేదు, భారం చేయలేదు. ఎప్పుడు కాడిని ఎత్తుకుని నేను లాగలేదనలేదండి. ఎప్పుడు కాడెత్తితే అప్పుడు కాడెత్తుకుంది. అది భారంతో నన్ను మోస్తూనే ఉంది ఇప్పటి వరకు. ఇలాంటి ఎద్దు మరొకడు దొరుకుతుందా అని ఏడ్చాడంట. వెంటనే పాస్టర్ గారి కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? అలసిపోని బలహీనలైపోయి ఇలాంటి సమయంలో కూడా ఒక యజమానుడి పిలిస్తే వాటికి లోబడి ఏం చేసింది? యజమానుడికి లోబడి కాడిని ఎత్తుకుని అవసరమైతే ప్రాణం విడిసే వరకు కష్టపడ్డాది కదా ఎద్దు. మరి తన సేవకుడిగా నేను, తన పనివారిగా పిలువబడుతున్న మనందరము ఎలాంటి అలసట వచ్చినా, బలహీనతలు వచ్చినా అలసిపోకుండా దేవుడు పని చేయాలి, తప్పు చేశానని అనుకున్నాడంట. హల్లెలూయా. అండి, మనిషికి అలసట వచ్చినానండి, ఎంత అలసిపోయినా సరే, నువ్వు ఎలాంటి అలసిపోయిన పరిస్థితి జీవితానికి వచ్చినా దేవుడు పని చేయాలంటే మాత్రం నేను అలసిపోయినాను ఎప్పుడు అనకూడదు. దేవుడికి స్తోత్రం. అలసిపోయినండి, నేను చేయలేనండి అని మనం అన్నాం అనుకోండి, ఆ ఎద్దు కంటే హీనమయ్యాం అప్పుడు. అందుకని అన్నాడు, అయ్యో వాటికి చచ్చిపోయే స్థితిలో ఉన్న కాడెత్తుకున్నది. కానీ మనం ఇంకా అలాంటి స్థితి లేదండి. బాగానే దేవుడిచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడిచ్చిన బలాన్ని బట్టి, దేవుడిచ్చిన శక్తిని బట్టి మనం ఇంకా బాగానే ఉన్నాం. కాబట్టి ఆయన పిలిచేటప్పుడు ఎప్పుడు కూడా చెయ్యలేను అన్న మాట నీ జీవితంలోకి రాకుండానట్లుగా ఒక నమ్మకమైన పనివాడిగా నేను బ్రతకాలన్నది దేవుడు ఒక కోరిక, ఆశ అండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందును బట్టి దేవుడి దగ్గర మనం నమ్మకంగా పనిచేయి, నమ్మకంగా ఉండు. దేవుడు నీ నమ్మకత్వంలో నుంచి నిన్ను దీవిస్తాడు. నీ నమ్మకత్వం నుంచి నిన్ను దీవిస్తాడు. నీ నమ్మకమైన పనిలో నుంచి నిన్ను దీవిస్తాడు. నమ్మకత్వంగా జీవించేవారిని దేవుడు అన్యాయంగా విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆ ఎద్దు కోసం ఆ యజమానుడు అంత ఏడవలసిన అవసరం ఏముంది? చిన్నప్పటి నుండి ఏ సమయంలో వచ్చినా, ఎక్కడికి వెళ్ళాలన్నా బండి అలా లేపితే కాడి అలా ఎత్తుకుని మోసుకొని తీసుకెళ్ళి అంటే అలసిపోయినా సరే మనకి అంత భారం దేవుడు ఏమి ఇవ్వలేదు. కానీ అంత అలసిపోయిన పద్ధతి దేవుడు ఏమి ఇవ్వలేదు. కానీ కష్టపడు. దేవుడిలో నీ వయసు ఉన్నంత వరకు, యవ్వనం ఉన్నంత వరకు, నువ్వు పని చేయగలిగినంత వరకు, మంచం మీద పడుకునే వరకు కష్టపడతావే. దేవుడికి స్తోత్రం. నేను అంటాను, ఇంకా మంచాన్ని పట్టకుండా దేవుడికి స్తోత్రం. దేవుడు పని చేస్తా చచ్చిపోతే మరి హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. ప్రతి క్రైస్తవుడు ఇలాగే ఆలోచించాలండి. అయ్యా నేను ఇలా నీ పని చేస్తేనే వెళ్ళిపోయినా సరే నాకు సంతోషమయ్యా, దేవుడు పని చేస్తూనే వెళ్ళిపోతే నాకు ఇది ఆనందమయ్యా అనే తీర్మానం నీ జీవితంలో ఉండగలిగా. అలాంటి తీర్మానంలో దేవుడు మనలో ఉండి నేను అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి పద్ధతిలో నేనున్నాను, నువ్వు మారితే ఎప్పుడు భయపడతా, ఎప్పుడు అలసిపోవద్దు. ఎప్పుడు అలసిపోయినా సరే ప్రభు పిలిస్తే తప్పకుండా ఏం చేయాలి? అలసిపోయినాయా అన్న మాట నీ నోట నుండి రాకుండానట్లుగా ఎంత అలసి దేవుళ్ళు మనం కష్టపడతామండి, అంత ఆరోగ్యమునిస్తాడు, అంతగా నిన్ను దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. నీ చెప్తున్న విషయం ఏంటంటే బలహీనతలన్న దేవుడు ఎక్కువ వాడుకుంటాడు. ఎందుకంటే బలవత్తుని వాడుకునేది ఏముందని గొప్పతనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 29వ వచనం తీయండి ఒకసారి. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు చెప్పండి? నీచులైన వాళ్ళని, ఎన్నికలేని వారిని, తృణీకరించబడిన వారిని ఎన్నుకున్నాడు దేవుడు. ధనవంతులని, డబ్బున్న వారిని, బలం ఉన్న వారిని, జ్ఞానం ఉన్న వారిని, చదువు ఉన్న వారిని, అనేక రకములుగా ఆశీర్వాదకరముగా ఉన్న వారిని దేవుడు ఇక్కడ కోడినట్టు చూపించట్లేదు. ఇక్కడ దేవుడు కోడబడిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే బలహీనుడే ఉన్నాడు, జ్ఞానము లేని వాడే ఉన్నాడు, పనికి రాని వాడే ఉన్నాడు, ఎల్లువాడే ఉన్నాడు, తెంగవాడే ఉన్నాడు ఇక్కడ. అయితే అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడంట? వాడుకున్నాడు. అందుని బట్టి నేను అంటాను, మన ఫలాన్ని, మన ధనాన్ని బట్టి మనం ఎప్పుడు అతిశయించొద్దు, దేవుని బట్టి తప్ప. ఆయన కొందరు మనుషులను బట్టి అతిశయిస్తారు, కొంతమంది గుర్రములను బట్టి. నేనైతే యెహోవాను బట్టి అతిశయిస్తాను అంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. దేవుని బట్టి మాత్రమే నువ్వు అతిశయించాలి, నీ ఫలాన్ని బట్టి, ధనాన్ని బట్టి కాదని వాక్యము రాయబడి ఉంది. ఎందుకంటే ఇక్కడ తృణీకరించబడిన వాడు దేవుడు తీసుకున్నాడు, పనికిరానన్న దేవుడు తీసుకున్నాడు, ఎన్నిక లేనన్న దేవుడు తీసుకున్నాడు,
నేను బలహీనుడు ప్రభువా అన్నవాడిని దేవుడు. అందుకే పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడును ప్రభు. ఆ రోజు నేను బలవంతుడిని. చెప్పండి, మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడు ఆయన యందు మనము బలవంతులము. వీరి దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు కూడా వాళ్ళేనండి. బలహీనలను ఎన్నుకున్నాడు, పనికిరాలను ఎన్నుకున్నాడు, నీచులను ఎన్నుకున్నాడంట, ధృవీకరించబడిన వారు ఎన్నుకున్నాడంట. మనం అంటాం ధృవీకరించబడిన వారం అండి. ఇప్పుడు దావీదుని ఎన్నుకోవటానికి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? యెష్షయి ఇంటికి తీసుకెళ్ళాడు. యెష్షయి గారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం 80 బ్రదర్స్ వారు ఏంటి, వాళ్ళందరినీ బలవంతులే ఉన్నారు, ధనవంతులే ఉన్నారు, అందగాడు, అన్ని రకాలుగా ఆశీర్వాదకరంగా ఉన్నవారు. వారు ఎవరిని దేవుడు ఎన్నుకోలేదే. ఎందుకంటే దేవుడు బలాన్ని చూడలేదే. దేని చూశాడు దేవుడు? హృదయపు లోతుల్లోనికి వెళ్ళి దావీదును చూశాడు. ఎందుకంటే ఎప్పుడు దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు కాబట్టి హృదయపు లోతుల్లోకి వెళ్ళి దావీదు చేసిన ఆరాధన దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు. కాబట్టి దావీదు దేవుడు ఎన్నుకున్నాడు. బలవంతులను వాళ్ళని ఏమి ఎన్నుకోలేదు. బలవంతులే కానీ బలహీనైన దావీదుని దేవుడు ఎన్నుకుని ఏం చేశాడండి? రాజుని చేశాడు. గొర్రెలు మేపుకునేవాడండి. అందుకే అంటాను, నేను పనికిరానని అనుకుంటే ఒకవేళ నువ్వు అబ్బే నా వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదండి, నా వల్ల అసలే నా జీవితం వేస్ట్ అండి, వ్యర్థమండి నన్ను అనుకుంటే నీ జీవితం నా దేవుడికి కావాలి. దేవుడికి స్తోత్రం. నువ్వు పనికిరాని అనుకుంటే నా దేవుడికి పనికొచ్చే వ్యక్తి నువ్వు. అయ్యా నేను తునీకరించబడిన వ్యక్తి అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు తునీకరించబడిన వ్యక్తి అయితే లోకంలో నా యందు నువ్వు తునీకరించబడినవాడు కాదు, ఒక ఘనమైన వ్యక్తిగా నిన్ను నిలబెడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. తునీకరించబడిన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. బలం లేనివాడిని ఎన్నుకున్నాడు, ధనం లేనివాడిని ఎన్నుకున్నాడు. అసలు దేనికి పనికిరాను ఎన్నుకున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. అంటే ఎవరిని ఎన్నుకున్నాడు? దేనికి పనికిరానని ఎన్నుకున్నాడు, పనికి వచ్చే వాళ్ళకి నిలబెట్టాడు అంతే. దేవునికి స్తోత్రం. అంటే దేనికంట? ఇది లోకములు దేవుని మహిమ కొరకు అంటున్నది వాక్యము. ఇదిగో లోకంలో చూసిన ప్రజలు ఆశ్చర్యపడినట్లుగా, ప్రభునామ మహిమకరముగా ఉండినట్లుగా ఈ తునీకరించబడిన వాడినే ఘనమైన వ్యక్తిగా చేస్తా, ఈ బలహీనుడినే బలవంతులు చేస్తా, ఈ ఆరోగ్యం లేని వాడిని ఆరోగ్యవంతులు చేస్తా. ఈ తునీకరించబడి ఎందుకు పనికిరా చేర కుటుంబం ఎందుకు అనుకున్న వాడిని అద్భుతమైన కుటుంబంగా చేస్తానని చెప్పండి. ఇప్పుడు హల్లెలూయా, అద్భుతమైన కుటుంబంగా దేవుడు చేస్తాడంట. ఎప్పుడండి? నువ్వు అనుకోవాలి. ముందు ఏమని అనుకోవాలి మనం? అంటే నేను బలవంతుడిని అనుకోకూడదు, బలవంతులను అనుకోకూడదంట. మనం బలవంతులమైనా బలహీనులమనే చెప్పుకోలేవుడికి. నేను బలహీనైనా ఎందుకు తెలుసా? గొప్ప లోకంలో పడిపోతానేమో, జారిపోతానేమో, బలహీన అయిపోతానేమో అని దేవుడి దగ్గర నువ్వు చెప్పగలిగితేనంటే దేవుడు అంటున్నాడు, చెప్పినప్పుడు నువ్వు బలవంతుడివి. శరీర బలాన్ని బట్టి కాదు, ఆత్మ సంబంధమైన బలహీనుడు అంటున్నాడు దేవుడు. శరీర పరంగా నువ్వు బలవంతుడివే, బలవంతురాలువే. ఆత్మపరంగా బలహీనులే. నువ్వు బలపరచాలి శరీరం కాదు, దేన్ని? ఆత్మను బలపరచాలి, శరీరాన్ని బలపరచాలి. కొంతమంది శరీరాన్ని బలపరుచుతారు, శరీరానికి అన్ని రకాల సదుపాయాలు చూస్తారు, సమృద్ధిని ఆహారం పెడతారు, జాగ్రత్తగా పడుకోబెడతారు, మంచి వస్త్రాలు ధరిస్తారు, శరీరానికి కావలసిన అన్ని సమకూర్చుతారు. ఆత్మ సంబంధమైన దాని కొరకు ఒక విషయంలో కూడా ఆలోచన ఒక మనిషి చేయడు. రోజు ఆత్మకి ఏం కావాలి? ప్రార్థన కావాలి. ఆత్మకి ఏం కావాలి? దేవుడు సహవాసం కావాలి. ఆత్మకి ఏం కావాలి? దేవుడు వాక్యము కావాలి. వాటిని ప్రతి దినము ఒక మనిషి ఇవ్వగలిగినప్పుడు శరీర పరంగా బలవంతుడైన ఆత్మపరంగా కూడా బలవంతుడిగా అవుతాడండి. ఆమె చెప్పాలి. ఆత్మపరంగా బలవంతుడు అయినప్పుడే దేవుడి రాజ్యమును వాళ్ళు చూస్తారు. శరీర పరంగా ఎంత బలవంతులైనా ఆత్మపరంగా బలహీనమైన వాడు దేవుడి రాజ్యమునకు పోరండి. హల్లెలూయా. అందుని బట్టి మనం ఎప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? తండ్రి, ఈ లోకంలో మేము బలహీనమే, ఈ బలహీనత ఏంటి మా దగ్గరికి రాకున్నట్లుగా మమ్మల్ని బలవంతులుగా చేయి ప్రభా. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బలహీనత మా దగ్గరికి రాకూడదు. ఏ బలహీనత? ఒకవేళ శరీర సంబంధమైన బలహీనత వచ్చిన, ఆత్మ సంబంధమైన బలహీనత లేకుండా నువ్వు బ్రతికినప్పుడు నువ్వు ఆత్మ శరీర సంబంధమైన బలహీనత కూడా నిన్నేమి చేయలేదు. దేవునికి స్తోత్రం. అది నిన్నేమి చేయలేదు. నిన్ను బలపరచడానికి అది చేసే ప్రతి ప్రయత్నమును యేసు నామములో తొలగిస్తాడు ఆయన. ఆత్మ సంబంధమైన బలముతో ఏం చేస్తాడు దేవుడు? నిన్ను చెప్పండి నిలబెట్టి వాడుకుంటాడు. ఏ బలంతో? శరీర బలంతో కాదు, ఆత్మ సంబంధమైన బలముతో. ఇప్పుడు దావీదు యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే శరీర సంబంధమైన బలం కాదు, అది ఆత్మ సంబంధమైన బలముతో గొలియాతును జయించాడు. ఈరోజు లోకంలో చాలా మంది ఉన్నారు గొలియాతులు. లోకంలో ఉన్న గొలియాతులు అందరూ ఏం చేయాలా?
జయించాలి. త్రాగుడు అనే గొలియత, వ్యభిచారం గొలియత, బలహీనత అనే గొలియత, కోపం అనే గొలియత, అసూయ అనే గొలియత, ఎంతమంది గొలియతలు ఉన్నారు. వీరందరినీ జయించాలంటే ఆత్మ బలమును దావీదు పొందినట్లుగా నీవును ఆత్మపరమైన బలాన్ని నువ్వు పొందగలిగితే వాక్యముతో వీటన్నిటి జయిస్తావు. ఆమె చెప్పండి. వీటన్నిటిలో ఒక మనిషి జయించాలంటే ఆత్మపరమైన బలము మనిషిలోనికి రావాలంటే దేవుడు సహవాసం అంటే ప్రార్థన సహవాసం ఒక మనిషికి ఉండాలి, బైబిల్ సహవాసం ఒక మనిషికి ఉండాలి. ఉండగలిగినప్పుడు దేవుడు నీ శరీరము బలపరుచుతాడు. లోకంలో ఉన్న ప్రతి దానిని ఒక మనిషి జయించినట్లుగా దేవుడు నిన్ను నన్ను తయారు చేయగలడు. దేవునికి స్తోత్రం చెప్పాలి అండి. ఒక మనిషి వీటన్నిటిని జయించడానికి ఏం కావాలంటే ఆత్మ బలం కావాలి. ఆ బలాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆయన మాత్రం ఇవ్వగలడు. ఈ లోకంలో ఎవరు నీ ఆత్మను బలపరచలేడు, యేసుక్రీస్తు ప్రభు తప్ప. ఎందుకంటే ఈ ఆత్మ ఆయనది కాబట్టి అది బలహీన కాదు. దేవుడు చూస్తూ ఉండడు. ఏమండి ఏమని రాయబడింది? ఈ ఆత్మ ఎవరిదంట? ఈ ఆత్మ దేవుడిది. అందుకే మనిషి మరణించినప్పుడు అందులో రాయబడింది ప్రసంగం 12:7 ఉంటది. మనిషి మరణించిన తర్వాత శరీరం ఎక్కడికి వెళుతుంది? మళ్ళీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుడిని యొద్దకు వెళ్తుంది. అందుకే ఆత్మ బలహీనత అయిపోతుంది. దేవుడు చూస్తూ ఉండడం. ఆత్మ ఆయన బలపరుచుకుంటాడు. బలపరచడానికి నువ్వు అవకాశమే. నీ శరీరంలో దాన్ని దాచుంచాడు ప్రభు. దాని జాగ్రత్తగా కాపాడు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఈ భౌతికమైన ఈ భూమి మీదే నువ్వు బలవంతుడిగా బ్రతకగలవు, నీతివంతుడిగా బ్రతకగలవు, నీతివంతులలో బ్రతకగలవు అని దేవుడు అంటుంటే, ఈ శరీరమును బలపరిచే విషయంలో ఒక మనిషి ప్రయాసపడుతున్నాడు, కానీ ఆత్మను బలపరిచే విషయంలో ఒక మనిషి బలహీనుడు అవుతున్నాడు. నీ ఆత్మను బలపరిచే విషయంలో ఎలా ఉండాలండి? ఆత్మ ఎప్పుడు బలపరచబడుతుంది చెప్పండి? ఆత్మ ఎప్పుడు బలపరచబడుతుంది? వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు. ఈ వాక్యమును ప్రార్థన ఈ రెండు ఒకటైనప్పుడు. అంటే నేను అంటాను, ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే అమ్మా మనం దేవుడితో మాట్లాడతాం. చదవటం, బైబిల్ చదవటం అంటే ఆయన మనతో మాట్లాడతాం. ఇప్పుడు ఆయనతో నువ్వు మాట్లాడి, నీతో ఆయన మాట్లాడితే ఇక నీకేం కలుగుతుంది? నువ్వు ఈ లోకములోనే బలవంతులుగా బ్రతుకుతావు. దేవుడికి స్తోత్రం. అన్నిటిని జయించగలవు. ఎందుకంటే దేవుడితో నువ్వు మాట్లాడుతావు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేనినైనా మనము జయించగలం. మనం మాట్లాడే వ్యక్తులు పోగొకపోవడం వల్ల కూడా ఒక మనిషి బలహీనుడు అవుతున్నాడు. మన మాట తీరు పోగొకపోవడం వల్ల ఒక మనిషి బలహీనుడు అవుతున్నాడు. కానీ ఇక్కడ దేవుడి మాట మనల్ని బలపరుచుతుంది. దేవుడి మాటను నోట నుంచి వచ్చే ప్రతి మాట ఏమవుతుందంట? శరీరానికి ఆహారం అవుతుందా, లేకపోతే ఆత్మకు ఆహారం అవుతుందా? శరీరం అంటే ఈ భౌతికమైన ఆహారం శరీరానికి ఆహారం అవుతుంది. దేవుడి మాట దేనికి ఆహారం అండి? ఆత్మకు ఆహారం. దీనికి పెట్టాలి ఎక్కువ మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనికి ఆహారం పెట్టాలి ఎక్కువగా? మనం ఆత్మకు ఆహారం పెట్టాలి. అది ఆత్మకు ఆహారం పెట్టాలంటే ఏం చేయాలి? మనం బైబిల్ కూడా ఎక్కువగా ఒక మనిషి చదవాలి, ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేయగలిగినప్పుడు ఆత్మపూర్వకమైన బలంతో దేనినైనా ఒక మనిషి జయిస్తాడు. దేనినైనా జయించాలి. ఒక పాపాన్ని జయించాలన్నా, దేని శాపాన్ని జయించాలన్నా, సైతాన్ని జయించాలన్నా, నీ కుటుంబంలో ఉన్న లేమిని జయించాలన్నా, నీ కుటుంబంలో అనారోగ్యమును జయించాలన్నా, ఈ దేవునితో ప్రతిరోజు నువ్వు మాట్లాడగలిగిన ప్రభు ఇది నా పద్ధతి నువ్వు చెప్పగలిగిన దేవుడితో వచ్చి ఆయన సమాధానం చెడ్డడిగో దేని కొరకు నువ్వు వేడుస్తున్నావు, అది ఇప్పుడే నేను తీసేస్తాను. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమె చెప్పండి. దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు ఆయనతో నువ్వు మాట్లాడు కాబట్టి ఆయన వచ్చి నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు నీ శరీర సంబంధమైన బలహీనత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. ఒక మనిషిలో ఉన్న ఆ శరీరమైన ఆ సంబంధమైన ఆ బలహీనత పోవాలంటే ఎక్కువ సహవాసం ఎవరితో చేయాలండి? ఇప్పుడు అంతే, బైబిల్తో చేయాలి, ప్రార్థనతో చేయాలి. ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఎవరైనా సరే 90% ఇప్పుడు ఎవరు ఖాళీ? అందరూ బిజీగానే ఉంటాం. కానీ ఖాళీ దొరికినప్పుడు ఆయనతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఖాళీ దొరికితే ఏం చేయాలి? ఒకవేళ దొరకకపోయినా ఖాళీ చేసుకోవాలండి. చేసుకోవాలా అమ్మా? ఖాళీ దొరకకపోయినా ఖాళీ చేసుకుని దేవుడితో మాట్లాడు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ భర్తతో మాట్లాడాలంటే ఖాళీ చేసుకుంటారా, చేసుకోరా? పిల్లలు ఉన్నారు, తల్లితో మాట్లాడంటే వాళ్ళు ఖాళీ చేసుకుంటారా, చేసుకోరా? మరి పరలోకపు తండ్రితో మాట్లాడాలంటే మనం ఖాళీ చేసుకోవాలి. ముందు మనం కొన్ని విషయాల్లో కొన్ని పనులు తగ్గించి ప్రభుతో మాట్లాడడానికి ఆయన సమయాన్ని ఇవ్వడానికి ఒక గదిలోనికి పోయి ఆ బైబిల్ తీసుకుని ప్రార్థించి మోకరించి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతారు. నీ అవసరంలో దేవుడితో మొరపెట్టినప్పుడు దానికి సమాధానాన్ని చెప్పాలండి.
ఇస్తాడు. రహస్యం ముందు చూచుచున్న తండ్రికి ఎక్కడికి వెళ్ళి ప్రార్థించమంది? నీ గదిలోనికి పోయి తలుపులు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేయాలంట. అప్పుడు నీ పరలోకపు తండ్రి దానికి తగినట్టు ప్రతిఫలాన్ని. మనుషుల మధ్య కాదు. కొంతమంది మనుషుల మధ్య చేస్తూ ఉంటారు, సామ్యం అయిపోయిందండి. కాదు, దేవుడు అంటున్నాడు నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు కూడా ఎవరికి తెలియకూడదంట. ఏం చేయకూడదు? నువ్వు చేసే ప్రార్థన ఇతరులకు కూడా తెలియని అవసరం లేదు, రహస్యముగా చేయాలి. ఆ రహస్య ప్రార్థన ప్రభు చూస్తాడు అండి. నువ్వు మామూలుగా చేసే ప్రార్థన ఒకవేళ అందరిలో జనులు చూస్తే, రహస్యంగా చేసే ప్రార్థన ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఎవరు చూసే ప్రార్థన కావాలి మనకి? మనుషులు చూసే ప్రార్థన ఎందుకంటే, మనుషులు చూసే ప్రార్థన అనుకో, అమ్మో ఎంత ప్రార్థన చేసేస్తుందో, ఎంత ప్రార్థన చేసేస్తారండి. మనం ఆ మాట వల్ల నువ్వు సగం బలహీనుడు అవుతావు. అదే దేవుని ఎదుట నువ్వు రహస్యంగా నువ్వు దేవుడికి కనిపించినట్లు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే, ఆయనతో మాట్లాడుతున్న కొలది మనకు బలం, ఆయన మనతో మాట్లాడే కొలది మనకి. అందుని ఎక్కువగా మనం ఎవరితో మాట్లాడాలంటే దేవుడితో. దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడితో మనం మాట్లాడాలి. ఆ సమయమును ఎప్పుడు నువ్వు ఖాళీ చేసుకుని తప్పకుండా ఏం చేయాలండి? ఏం ఖాళీ చేసుకోవాలి మనం? సమయాన్ని నువ్వు ఖాళీ చేసుకుని, ప్రభా ఈ పూట సమయం అయిపోతుంది, నీతో మాట్లాడాలి. 12 అయింది, 1 గంట అయింది, ప్రభా భోజనం చేయాలి అంటున్నాం కదా. రాత్రి 8 అయిపోయింది, ప్రభా భోజనం చేయాలి అంటున్నాం కదా. తెల్లవారి బ్రష్ చేయాలి, టిఫిన్ చేయాలి ప్రభా అంటున్నావు కదా. దేవునికి సమయం ఉంది. ఏ సమయాన్ని నువ్వు దేవుడితో మాట్లాడే సమయం, ప్రభా నీతో మాట్లాడే సమయం ఏంటి? మాట్లాడు దేవుడితో. ప్రభా ధ్యానం చేసే వాక్యము ధ్యానం చేసే సమయం కావచ్చుంది, మాట్లాడు దేవుడితో. ఇంటి పనిలో, ప్రతి పనిలో, వ్యాపారాల్లో ఒక మనిషి పడిపోయి దేవుడితో మాట్లాడితే మానేశాడు. దేవుడితో మాట్లాడుతూ మానేయటం వల్ల, దేవుడు నీతో మాట్లాడటం మానేయటం వల్ల, నీ అవసరతలు దేవుడు చెప్పుకోకపోవటం వల్ల నీలో ఉన్న అవసరతలు కొన్ని తీర్చబడట్లేదు. కాబట్టి నీ అవసరత తీర్చబడాలంటే దేవుడికి రహస్యముగా నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన చూసి దానికి ప్రతిఫలమును నీకు ఇస్తాడు. చేయండి. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? మనం ఎవరికి, ఎక్కడ, ఎలా? రహస్యం. నీ గదిలోనికి పోయి మనుషులకు కనిపించినట్లు కాక, ఎవరికి కనిపించినట్లుగా అండి? దేవునికి కనిపించినట్లుగా మాత్రమే నీ సమయాన్ని దేవునితో గడపటానికి చెప్పాలి. ఇంకొక విషయం, మనిషి ఏ విషయంలోనే ఖాళీ లేదని అనగానే దేవుని పని విషయంలో ఖాళీ లేదు అనే మనిషిగా దేవుడు మనిషి మారటానికి కారణం ఏంటో తెలుసా? కార్యాలు జరగకుండానే, నీ ప్రార్థన చేయకుండాను, దేవుడు వాటిని వినకుండాను, దేవుడు నీకు సమాధానం తిరిగి ఇవ్వకుండాను ఈరోజు వీటికి ఒక మనిషిని దూరం చేశాడండి. ఒక మనిషి ప్రార్థనకు దూరం అవుతున్నాడు. ఒక మనిషి దేనికి? బైబిల్ చదవటానికి, వాక్యం హృదయంలో నింపుకోవటానికి దూరం అవుతున్నాడు. కాబట్టి శరీరపరంగా ఎన్ని రోజులు మనం బలవంతులమైన, ఆత్మపరంగా ఎప్పుడు బలహీనులుగానే బ్రతుకుతున్నాయి లోకంలో. ఒక మనిషిని శరీరంను సంతోషపరచుట కంటే నిన్ను అంగీకరించబడిన యేసును సంతోషించినట్లుగా బ్రతుకు. నీకు దయచేయబడిన ఈ ఆత్మ ఆనందపడినట్లుగా, నువ్వు చనిపోయిన తర్వాత ఈ ఆత్మ నేను యేసు దగ్గరికి వెళ్తానో దానికి ఒక నమ్మకం కలిగేటట్టుగా బ్రతుకు. అలా నువ్వు జీవించగలిగితే దేవుడు నీతో, చెప్పండి, ఎక్కడికి వెళ్ళి అంటాడు, భయపడద్దు, నేను నీకు వచ్చాను. తిరిగి నువ్వు అనుకున్నవన్నీ సాధించే వరకు నిన్ను విడిచి నేను వెళ్ళిపోను. దేవుడికి స్తోత్రం చెప్పండి. నిన్ను విడిచి నేను వెళ్ళిపోను. సాధించే వరకు నేను నీతోనే. నువ్వేది సాధించాలనుకున్నావు అది సాధించే వరకు దేవుడు నీతో ఉంటాడు. అంటే మన సహవాసమును బట్టి దానిని దేవుడు చేస్తానన్నాడు. ఒక మనిషి దగ్గర మనం తరచుగా వెళ్ళేటప్పుడు, ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందండి ఒక విధవరాలు. తన కొడుకు పక్షమున న్యాయమును తీర్చమని అడగటానికి వెళ్ళినప్పుడు ఆ రాజు చూసి, ఎవరవే? అయ్యారు, మీ దగ్గరికి తీర్పు తీర్చడానికి వచ్చిందండి, ఒక గొడవలో ఉందండి, తగువలో ఉంది. అవునా, సరే మధ్యాహ్నం రమ్మా. వెళ్ళిపోయింది. మధ్యాహ్నం వచ్చింది, మళ్ళీ చూశాడు. సాయంకాలం రమ్మను. వెళ్ళిపోయింది, మళ్ళీ సాయంకాలం వచ్చింది, మళ్ళీ చూశాడు. రేపు రమ్మను, మళ్ళీ రేపు వచ్చింది, మళ్ళీ రేపు మధ్యాహ్నం రమ్మన్నాడు, వచ్చింది, రేపు సాయంకాలం రమ్మని వచ్చింది. తరచుగా అలా నడిపించి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చిందండి. అలసిపోయాడు రాజు చెప్పలేక. ఇదేంటంటే ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఏ సమయానికి రమ్మంటే అప్పుడు వచ్చింది. ఏమైనప్పుడు ఇలా కాదు, ఈమెకి న్యాయం చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే వాడు ఎవడంట? దేవుడు అంటే భయభక్తులు లేనివాడు.
వాడే నీకు న్యాయం చేయడానికి ముందుకొస్తే దేవుడు ఏం చేస్తాడు? తరచుగా నువ్వు ప్రార్థన చేసే ప్రతి విషయంలో సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పాలి. నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఇస్తాడు. మనుషులే చేస్తే దేవుడు చేయడండి. మనిషి అడిగితే దేవుడు కూడా, ఇక్కడ మనిషి అడిగితే మనిషి ఇచ్చాడని బైబిల్లో రాయబడి ఉంది. మనిషి కంటే శ్రేష్టమైన దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు అడిగిన వాటిని సమస్తాన్ని సమకూర్చి నీ చేతిలో పెట్టగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా.